వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఇది ఒక అమ్మ కథ. తెలియక అమ్మ ప్రేమకి, అమ్మ చేసే పనులకి వేల కట్టినటువంటి కొడుకుకి తన ప్రేమ ఎలా ఉంటుంది, తన ప్రేమ ఎంత విలువైంది అనేది కొడుకుకి తెలియచేసిన ఓ అమ్మ కథ. ఒక అబ్బాయి ఉంటాడండి. ఆ అబ్బాయి కిచెన్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ సాయంత్రం కావాల్సిన డిన్నర్ ప్రిపరేషన్ మొత్తం కూడా చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు తీసుకెళ్ళి ఒక లెటర్ ఇస్తాడనమాట. లెటర్ అంటే ఒక పేపర్లో రాసి అన్నీ ఇస్తాడు. అరే కొడుకు ఏంటి ఇంత ఇదిగా తీసుకొచ్చి పేపర్ ఇచ్చాడు అని చెప్పేసి తల్లికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, పిల్లలు ఏది చేసినా కానీ. త్వరగా తన పని కూడా పక్కన పెట్టేసి ఆ పేపర్ ఏంటా అని చెప్పేసి చూస్తుంది. అందులో లిస్ట్ ఉంటుంది. నువ్వు నాకు హోంవర్క్ చేసినందుకు ఇంత, నువ్వు నా తమ్ముడిని చూసుకున్నందుకు ఇంత, వాడి డైపర్ మార్చినందుకు ఇంత, ఈ పని చేసినందుకు ఇంతగా, నాకు స్నాక్స్ చేసి పెట్టినందుకు, నాకు హోంవర్క్ చేసుకోవడంలో నాకు హెల్ప్ చేసినందుకు, ప్లస్ నన్ను రోజు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు, నన్ను తమ్ముడిని చాలా కేర్ఫుల్గా చూసుకున్నందుకు ఇంత, టోటల్ అమౌంట్ ఇంత నీకు నేను పే చేస్తున్నాను అని చెప్పేసి ఇస్తాడనమాట. పాపం చాలా చిన్న కుర్రవాడు. అమ్మ ప్రేమని, అమ్మ ఎంతో కష్టపడుతుంది కదా, అమ్మకి ఇలాగా పే చేయాలి అని తన చిన్న ఏజ్కి తెలియదన్నమాట. ఇప్పుడున్న రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళే అమ్మ ప్రేమకే వెలకట్టేసి ఇదిగో ఇంత డబ్బులు పంపించేస్తున్నాము నువ్వు బతికేసే అని చెప్తున్నారు. వాళ్ళందరిలో పోల్చుకుంటే వీడు చాలా అమాయకుడని చెప్పాలన్నమాట. కాబట్టి ఆ లెటర్ తీసుకొని వాళ్ళ అమ్మదంతా చూసి ఒక చిన్న నవ్వుకొని ఆ లెటర్లో ఇలా రాస్తుందనమాట. చిన్నప్పుడు నేను 9 నెలలు నిన్ను కడుపులో మోసాను, ఎలాంటి డబ్బులు లేవు దానికి, అక్కడ నేను ఫ్రీగానే చేశాను. చిన్నప్పుడు నేను తెల్లవార్లు కూర్చొని చూసుకున్నాను ఒక నర్సులాగా, అక్కడ కూడా ఎలాంటి డబ్బులు లేవు, ఫ్రీగానే చేశాను. అది నీ మీద నాకున్న ప్రేమ. ఇంకా నీకు ఒంట్లో బాగాలేదంటే రాత్రింబవళ్ళు కూర్చొని నేను నీకు సేవ చేశాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం పే చేయలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. అది నీ మీద నాకున్న ప్రేమ. ఇలాగా చెప్పుకుంటూ పోతే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఇంకా నేను పోయే వరకు కూడా, ఎప్పుడు నీకు ఏ ఏజ్లో ఏది కావాలన్నా, నేను బతికున్నంత వరకు, నా చివరి శ్వాస వరకు నీకు ఏది కావాలన్నా నేను చేస్తూనే ఉంటాను. ఏ ఏజ్లో అయినా, ఎప్పుడైనా ఏది కావాలన్నా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైనా నీ కోసం చేస్తా. అది నా ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ అని ఎప్పుడైతే ఆ అమ్మ చెప్తుందో ఆ చిన్నోడికి కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. చిన్నవాళ్ళకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా వచ్చేస్తాయి. అమ్మ ప్రేమ అలాంటిది. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అమ్మా ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తాడనమాట. తన కొడుకుని వాళ్ళ అమ్మలా హగ్ చేసుకొని ఇట్స్ ఓకే, నువ్వేదో తెలియక చేశావు అని చెప్పేసి తనని దగ్గర తీర్చుకుంటుంది. తప్పు చేసినా కానీ అమ్మే కదా క్షమించేది. ప్రపంచంలో ఎవరూ కూడా మనం ఎన్ని తప్పులు చేసినా, ఇన్ని తప్పులకి ఇంత అని చెప్పేసి ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. ఆ శిశుపాలుడికి కూడా ఆ కృష్ణుడు ఒక వ్యాలిడేషన్ ఇచ్చాడు తప్పులకి. భగవంతుడు కూడా ఇచ్చాడు ఆఖరికి. భగవంతుడు కూడా రాక్షసులు ఎప్పుడైతే తప్పులు చేసి 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 ఇంకా విరక్తి వచ్చేస్తుందో అప్పుడు వాళ్ళకి ఒక మరణ శాసనాన్ని ఇచ్చేస్తాడు, ఇంకా ఈ టైంలో నువ్వు వీళ్ళ చేతిలో చచ్చిపోతావు అని. కానీ ఒక్క అమ్మ మాత్రమే ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా మళ్ళా ఓకే పోన్లే నా పిల్లలేగా అని చెప్పేసి క్షమించేస్తారనమాట. అది అమ్మ. వెలకట్టలేని అమ్మ ప్రేమని ఒక ఖరీదు కట్టద్దు అని మీ పిల్లలకి నేర్పించండి. మీరిప్పుడు నేర్పించిందే రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఒక గుణపాఠాలు, పాఠాలలాగా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు అందిస్తారు. ప్లస్ మీరు మీ పేరెంట్స్ని అలాగే చూస్తే ఆటోమేటిక్గా మీరు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. దయచేసి ఈ ఓల్డేజ్ హోమ్లు అవి ఇవి ఇవన్నీ కాకుండా ప్రేమగా చూసుకోండి. చిన్నప్పుడు అంతలాగా నిన్ను ప్రేమగా చూసుకోలేదా? చిన్న ఏంటండి ఇప్పుడు కూడా నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదా? మరి అలాంటి అమ్మని మనము
వాళ్ళ అవస్థ పడుతున్న రోజుల్లో చూసుకోలేమా చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.